భారతీయ జనతా పార్టీలో మళ్ళీ అధ్యక్షురాలుగా కొనసాగడానికి పురంధేశ్వరి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా మొన్న ఆమె పట్ల పాజిటివ్గా స్పందించారు అమిత్ షా సమక్షంలో. ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే ఎవరు అధ్యక్షులుగా ఉన్నా బీజేపీకి ఫైనల్గా అమిత్ షా మాటే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి అమిత్ షా ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, పురంధేశ్వరిని కంటిన్యూ చేస్తారా, లేకపోతే సుజనా చౌదరిని పెడతారా, కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారా, ఇతర సామాజిక వర్గాలు చూసుకుంటే కాపులకైతే ఇస్తున్నట్టు కనిపించట్లేదు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి పక్కన పెట్టినట్టే కనబడుతుంది. అదే సందర్భంలో రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారన్న చర్చ నడుస్తుంది, ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి. అదే సందర్భంలో బీసీలకు ఇస్తే రెడీలో అటు మాధవ్ కావచ్చు మాజీ ఎమ్మెల్సీ, అదే సందర్భంలో తిరుపతిలో ఇద్దరు కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇటు పక్కన చూస్తే రామచంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళ పేర్లు బలంగా వినబడుతున్నాయి. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు ముందు వినబడిన, ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ నూతన అధ్యక్షుడిగా సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఒకటి తెర మీదకు వస్తుంది. ఈయన కడప జిల్లాకు చెందడం ఒక ఎత్తు, అందులో ప్రధానంగా పులివెందుల ప్రాంతానికి సంబంధించి సమీపంలోని వేంపల్లె స్వస్థలం 1978 నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ఆయన గతంలో కాలేజీ హయాం నుంచి కూడా ఏబీవీపీ అప్పటి నుంచి కూడా చేసుకుంటూ వచ్చారు. 2017లో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కూడా వివరించారు. ఆయన ఒక పక్కన ప్రయత్నిస్తున్నారు, ఇటు విష్ణువర్ధన్ రెడ్డి సీరియస్గా ప్రయత్నిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అయితేనేమో కొంత ఏదో అడిగారు తనకి ఏమేం కావాలి అన్నటువంటిది, దానికి వెసులుబాటు బీజేపీ అధిష్టానం ఇచ్చినట్టు లేదు అని చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.